నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసె, నాదు దోషమే నిన్ను అనువనువున హింసించె. అందరూ వస్త్రములు కాదు, మీ హృదయాలు కుమ్మరించండి, మీ హృదయాలు కుమ్మరించండి. కన్నీటితో నా ప్రభు పాదాలు కడగండి. దాటి వెళ్ళని నా ప్రభు కరుణమూర్తిగా నిన్ను సమీపిస్తూ ఉన్నాడు. దోషమే నిన్ను అనువనువున హింసించె, నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం. నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం. సిలువను చేరెదను విరిగిన హృదయముతోను, సిలువను చేరెదను విరిగిన హృదయముతో. రెండు చేతులు పైకెత్తండి. బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నీవెంతో అలసితివా. యేసయ్యా, నా యేసయ్యా. ప్రభు పాదాలు పట్టుకొని యేసయ్యా, ఆయన పాదాలు పట్టుకొని ఒక్కసారి మీ హృదయాన్ని చించుకొని తెలుసో తెలియక చేసిన ఆయన పాద సన్నిధిలో కన్నీరు కార్చి మనుషుల చేతికి కాకుండా ఆయన చేతికే మీ జీవితాన్ని అప్పగించుకొనగలిగింది. నిన్ను వరకు నడిపించగలిగిన వాడు, నిన్ను కాచుకొనగలిగిన వాడు, నీ నిండు భవిష్యత్తును ఆశీర్వదించగలిగిన యేసు. మనుషుల ద్వారా మోసపోయావా? మనుషులను నమ్మి కృంగిపోయావా? నీ కొరకు సిలువ వేయబడి గాయపరచబడి నీ కొరకు రక్తము కార్చిన యేసు. యవనస్తులారా, మీరు ఆయన స్వరూపం, ఆయన పోలిక. మీలో ఏ ఒక్కరూ నష్టపోవటం, ఏ ఒక్కరూ నశించిపోవటం నా ప్రభువుకు ఇష్టం లేదు. అందరు కుడి చేతుల పైకెత్తి నిబంధన చేయండి. అందరు కుడి చేతుల పైకెత్తి ఒక తీర్మానం చేయండి. తెలిసి పిలవండి, యేసయ్యా పాపం చేశానయ్యా, పిలవండి యేసయ్యా.
పిలవండి. యేసయ్యా, మీ కటాక్షం నా మీద ఉన్నట్లయితే నన్ను దాటి వెళ్ళొద్దు నాయనా. తెలుసో తెలియకో చేసిన అపరాధాలు క్షమించండి అయ్యా. నూతన హృదయాన్ని నాకు దయచేయండి తండ్రి. ఆయన రక్తం ప్రోక్షించబడుతుంది. అదిగో 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 రక్తం ప్రోక్షించబడుతుంది. పట్టుకోండి, యేసయ్యని పట్టుకోండి, యేసయ్యని పట్టుకోండి, యేసయ్యని పట్టుకోండి. యేసయ్యా, 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 దాటి వెళ్ళొద్దు నాయనా, దాటి వెళ్ళొద్దు నాయనా. ఈ బిడ్డను క్షమించండి నాయనా. యవన బిడ్డను రక్తపు కోట్లో భద్రపరచండి నాయనా. ఒక్కొక్క బిడ్డని కంచి వేసి కాపాడండి నాయనా. ఈ రక్తముతో కడగండి యేసయ్యా. మీ రక్తముతో కడగండి నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు, ఈరోజు మీరు ప్రభుతో చేస్తున్న నిబంధన, ఈ తీర్మానాలు మీ యావత్ జీవితం మీద ప్రభావితం అవుతాయి. మిమ్మల్ని వెలుగుమయముగా మార్చునుగాక. తగిన సమయమందు పరాక్రమము కలిగిన శూరుని ప్రయోగించు ఖడ్గముల వలె మార్చునుగాక. ధాన్యముతో మిమ్మల్ని తృప్తిపరచునుగాక. క్రొత్త ద్రాక్షారసముతో మిమ్మల్ని వృద్ధి చేయునుగాక. యేసయ్యా, దాటి వెళ్ళొద్దు నాయనా, దాటి వెళ్ళొద్దు నాయనా. రక్షణాధారం నీవు దేవుని వాక్యానికి నీవు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు? వాక్యాన్ని చదువుతున్నావా? ఆ ప్రకారంగా నడుస్తున్నావా? యవనస్తులు దేని చేత తమ నడవడికను శుద్ధి చేసుకుంటారు? వాక్యమే కదా. మీ హృదయములో దేవుని వాక్యం ఉన్నది గనుక దుష్టుని జయిస్తారు. లోకములో వాటిని జయించాలంటే జయవీరుడైన యేసయ్య నీ గుండెల్లో ప్రతిష్ఠింపబడాలి. మీ హృదయములో యేసు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించండి. దేవుని ఉగ్రత కాదు మీ మీద రావాల్సింది. నా దేవుని సమాధానం మీ హృదయాలను ఏలుబడి చేయును గాక. సన్నిధిలో నిలిచే వాక్యాన్ని మీకు అనుగ్రహించును. అందరూ ప్రాణాత్మ దేహాలు సమర్పించుకుంటూ నీదు వాక్యమేనౌను బ్రతికించుచున్నది. ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా. చెప్పండి అందరూ, చెప్పండి అందరూ. ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా. ఆత్మవరములతో నన్ను అలంకరించుమయ్యా. అందరూ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయ్యా. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అందరూ అందరూ పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. యవనస్తులారా అందరూ ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా. ప్రాణ ఆత్మ శరీరము అందరూ 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 నీకే అర్పించుచున్నానయ్యా. మరలా మరలా మరలా. ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా. ప్రాణ
నన్ను అలంకరించుమయా నీ ఆత్మవరములతో. అందరూ 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 పరిశుద్ధాత్మ శక్తిని పొందుకో. ఈ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయా అగ్ని 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 పరిశుద్ధాత్మ అగ్ని ఆత్మ పూర్ణులై పరిశుద్ధాత్మ పూర్ణులై అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని మహిమా స్వరూప్యకు ఆత్మ చేత నింపబడాలి. మహిమా స్వరూప్యకు ఆత్మ చేత నింపబడాలి. ఆత్మవరములతో నన్ను అలంకరించుమయా పరిశుద్ధాత్ముడా 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 పరిశుద్ధాత్మ అగ్ని. అదుగో 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 ఆయన సన్నిధిలో నుంచి బలమైన అగ్ని బలమైన అగ్ని పరిశుద్ధాత్ముడా అగ్ని 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 పరిశుద్ధాత్మ అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని 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 పరిశుద్ధాత్మ అగ్ని యవనస్తులారా యవనస్తులారా ఒక్కొక్కరి మీద కడవరి వర్షం కడవరి వర్షం కడవరి వర్షం కడవరి వర్షం కడవరి వర్షం అగ్ని అగ్ని అందరూ అందరూ ఆత్మ పూర్ణులై అందరూ పరిశుద్ధాత్మ పూర్ణులై అగ్ని 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 కుమ్మరించండి నాయన కుమ్మరించండి నాయన పరిశుద్ధాత్ముడా మహిమాత్మతో నింపండి మహిమాత్మతో నింపండి మహిమా స్వరూప్యకు ఆత్మతో నింపండి నాయన అప్పగించుకోండి పరిశుద్ధాత్మనికి అప్పగించుకో పరిశుద్ధాత్మనికి అప్పగించుకో హల్లెలూయా హల్లెలూయా మీ నోటిని బాగుగా తెరవండి మీ నోటిని బాగుగా తెరవండి మీ నోటిని బాగుగా తెరవండి. అదుగో అదుగో
ఎస్. యవనస్తులారా, యవనస్తులారా, మీరు బలవంతులు. ఎక్కడిది బలం? ఒకటి, మీ గుండెల్లో దేవుని వాక్యం ఉండాలి. రెండు, పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి. పక్షిరాజు యవ్వనము వలె, పక్షిరాజు యవ్వనము వలె అంచె దినములలో సర్వ శరీరుల మీద, యవనస్తులారా, యవన రాళ్ళ మీద అగ్ని. లోకములో ఉన్న వాటిని జయించాలంటే, లోకములో ఉన్న వాటిని జయించాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఈ అభిషేకము చాలదు. అడగండి, అడగండి. స్ఫటికము వంటి బండను పట్టుకో. యేసయ్యా, పిలవండి. యేసయ్యా, పిలవండి. యేసయ్యా, పిలవండి. యేసయ్యా, పిలవండి. యేసయ్యా, మీ కటాక్షము నా మీద ఉన్నట్లయితే నన్ను దాటి వెళ్ళొద్దు, నన్ను దాటి వెళ్ళొద్దు, నన్ను దాటి వెళ్ళొద్దు. పట్టుకో, పట్టుకో, పట్టుకో ప్రభువుని, పట్టుకో ప్రభువుని, పరిశుద్ధులైన ప్రభువుని పట్టుకో, పట్టుకో, పట్టుకో. దాటి వెళ్ళొద్దు. ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు పెనుగులాడినట్లుగా పట్టుకో. ప్రాణాత్మ దేహాలు పరిశుద్ధాత్మనికి అప్పగించుకో. అమూల్యమైన ప్రతి ఆశీర్వాదాన్ని నీవు అనుభవించబోతున్నావు. అమూల్యమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించబోతున్నావు. దేవుని ఆశీర్వాదాలు కన్నులారా చూడబోతున్నావు. బండలలో బాటలు కొట్టబోతున్నావు. పర్వతాల్ని తోలుదోయబోతున్నావు. మరుగై ఉన్న ప్రతి మన్నాని భుజించబోతున్నావు. ప్రతి ఆశీర్వాదం నీ వెలుగులోనికి రాబోతా ఉంది. పరాక్రమము కలిగిన శూరుడు తగిన సమయంలో ప్రయోగించు ఖడ్గముల వలె ఒక్కొక్కరిని మెరుగు పెట్టాడు నా తండ్రి. మెరుగు పెట్టాడు నా తండ్రి. వర్ధన చేస్తున్నాడు నా తండ్రి. వృద్ధి చేస్తున్నాడు నా తండ్రి. క్రొత్త చరిత్రలు రాయబోతున్నారు. మీరు క్రొత్త చరిత్రలు రాయబోతున్నారు. ఈ భారతదేశానికి ప్రయోజనకరమైన పాత్రలుగా మీలో కొందరిని నిలుపుతూ ఉన్నాడు నా ప్రభు. భారతదేశానికి దిశా నిర్దేశం చేసేటట్లుగా మీలో కొంతమందిని పట్టుకున్నాడు నా ప్రభు. పట్టుకున్నాడు నా ప్రభు. పట్టుకున్నాడు నా ప్రభు. చెయ్యి అందించు ప్రభుకి, చెయ్యి అందించు ప్రభుకి. యేసయ్యా, 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 నా కుడి చేతిని పట్టుకోయ్యా, నా కుడి చేతిని పట్టుకోయ్యా. నే బలహీనుడిని ప్రభువా, నే బలహీనుడిని ఆయన. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నెక్కించయ్యా. లోకంలో ఉన్న వాటిని జయించలేకపోతున్నా. పరిశుద్ధుడైన నిన్ను పట్టుకుంటానయ్యా. పట్టుకోండి ప్రభువుని. దాటి వెళ్ళని మహనీయుడు, దాటి వెళ్ళని కరుణమూర్తిగా నీ ప్రక్కనే నిలుచున్నాడు నా ప్రభు. పట్టుకోండి నా ప్రభువుని. యవనస్తులారా, ప్రభువుని పట్టుకోండి. ఒక్కసారి నీ కుడి చేతిని ప్రభువుకి అందించు. పర్వతములు తొలగిన, మెట్టలు దత్తరిల్లినా నా దేవుని కృప నిన్ను విడిచిపెట్టదు. నా దేవుని కృప నిన్ను విడిచిపెట్టదు. హల్లెలూయా. తీర్మానం చేద్దామా? తీర్మానం చేద్దామా? సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై నేను మిమ్మల్ని మాట అడుగుతున్నాను. ఇది కేవలం పాట, మీ నిబంధన.
కేవలం పాట పాడుతున్నారా, ప్రభుత్వ నిబంధన చేస్తున్నారా? యోషియా చిన్నల్ని పెద్దల్ని అందరిని పిలిపించి వాళ్ళతో కుడి చేతిని పైకెత్తించి నిబంధన చేయించాడట. 2 చేతులు పైకెత్తి నిబంధనతో పాడుదామా? యేసయ్యా సమర్పణతో జీవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. మరలా సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. అందుకే ఈ స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి. అందరూ అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి. నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే, నీతో చేసిన తీర్మానములు యేసయ్యా. స్థిరపరచితి. యవన బిడ్డలు మీతో తీర్మానం చేస్తున్నారు, కాపాడండి నాయన. నీవు చేసి యవన బిడ్డలు మీతో నిబంధన చేస్తున్నారు, కాపాడయ్యా. యవన బిడ్డలు కాపాడు నా తండ్రి, కాపాడు నాయన. మీరు కాపాడకపోతే మా పిల్లలు మేము కాపాడుకోలేము నాయన. చేసిన తీర్మానములు స్థిరపరచితివే, అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై. చెప్పండి యేసయ్యా, నా బ్రతుకు దినములన్నిటా నేను ఇలాగే కొనసాగుతానయ్యా. చెప్పండి ప్రభుతో చెప్పండి. నిన్నే జీవుడనై ఆరాధించెదను నిన్నే. యేసయ్యా దాటి వెళ్ళొద్దు నాయన, ఈ పిల్లలు దాటి వెళ్ళొద్దు నాయన, ఈ బిడ్డలు దాటి వెళ్ళొద్దు నాయన. ఒక్కసారి మీ స్పర్శతో పిల్లలు తాకండి నాయన. ఒక్కొక్క బిడ్డను మీరు తాకండి నాయన. మీ స్పర్శతో బిడ్డలు పులకించాలి నాయన. పరిశుద్ధాత్ముడా తాకండి ఒక్కొక్కరు. ఆరాధన ఆరాధన సమర్పణతో, బలవంతంగా కాదు, బలవంతంగా కాదు గాని మనస్ఫూర్తిగా తీర్మానం చేయండి ప్రభుతో. వస్త్రములు కాదు, హృదయాన్ని చించండి. యేసయ్యా, నిత్యము నీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నాకు దయచేయి నాయన.
జీసస్ ప్రైజ్ ద లార్డ్. జీసస్